చేస్తాను. ఇప్పుడు మనకు ఉండవలసిన ఏక మనసు దేంట్లంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. శ్రద్ధగా వినాలి. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని సుంటికేను. పౌలంతటి వాడు ఏం చేస్తానంటమ్మా? పౌలంతటి వాడు ఏం చేస్తానంట చెప్పాలి. పౌలంతటి వాడు ఏం చేస్తున్నాడు? స్త్రీలను బ్రతిమలాడుతున్నాడండి. ఆ స్త్రీల పేరు ఏం పేరంట? అక్కడ రాయబడిన మాట ఏదియాను, ఇంకెవరంట? సుంటికేను. వీళ్ళిద్దరు ప్రేమిట్లారా బ్రతిమలాడుచున్నాడంట. తల్లపైకైతే నాకెళ్ళి చూడండి ఒకసారి. అందుకని లోకసభ దుట్టిగా రాలే. జుట్లు కలుస్తాయి కానీ చెప్పండి, జుట్లు కలుస్తాయి కానీ ఏనంట శిఖలు కలవంట. ఎవరాళ్ళు శిఖలు కలవని వాళ్ళు ఎవరు? బాగా చెప్పారండి. పౌలంతటి వాడే ఏం చేస్తాడు? ఆ ఇద్దరు స్త్రీలు ఏం చేస్తాడంట? మీ దండం పెడతామ్మా, మీ దండం పెడతా మా మాటిను ఏం పేరు? ఆ పేరు యోదేకియా. సుంటికేను బ్రతిమలాడుతున్నా. పౌలు ప్రేమికులరా ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో మంది ప్రభులో తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరు ఆయన మనసులో ఉన్నారంటే అర్థం చేసుకోండి ఎంత సంఘానికి ఇబ్బందికరంగా ఉంటే మాట అంటాడు. అర్థమవుతుందా? ఏం లేదు వీరిద్దరికి ఏం చెప్పండి. మేం లేదంట, ఏక మనసు లేదు. హల్లెలూయా. ఈ సంఘానికి నాయకుడు ఎవరంటే ఎఫెబురోతు. సంఘానికి ప్రేమిటులార నాయకుడు, సేవకుడుగా పౌలు ఆ ఫిలిప్పీ పట్టణానికి ఎఫెబురోతు అనేటువంటి ఒక దైవజనుడు పెడితే ఇతడు మేనేజ్ చేసినాడు. కానీ ఆ మేనేజింగ్ కాస్త వికటించిందంట. ఇద్దరిని ఏం చేయలేకపోయాడంట. ఇద్దరిని సమాధానపరచలేకపోయాడు. ఆ సమస్యగా జటిలమైంది. పెద్దయ్య గారి దగ్గర పోయింది. పెద్దయ్య గారు ఎవరు? పౌలు గారు. ఇప్పుడు ఈ పౌలు గారు రాస్తున్నాడు కదా, మీ దండం పెడతా బ్రతిమలాడుతున్నాడు. ఎందుకని ఆలోచన చేస్తే వారు అట్లుంటాం. దైవజనుడికి ఏంటంట చెప్పండి, అట్లుంటాం ఇష్టం లేదు. మీ ద్వారా సంఘం డిస్టర్బ్ అవుతుంది, మీ ద్వారా సంఘం ఇబ్బంది పడుతుంది, మీ ద్వారా నూతనంగా వచ్చే వారికి మీరు ఆటంకంగా ఉన్నారు. బ్రతిమలాడుతున్నాను. సుంటికేను బ్రతిమలాడుచు. ఉదయకియా బ్రతిమలాడుచున్నాడు. ఏ మనసు కలిగి ఉండండి? చెప్పండి, ఏ మనసు కలిగి ఉండండి? ఏక మనసు కలిగి ఉండండి. తల్లపైకి అయితే నాకెళ్ళి చూడండి ఒకసారి. పరిచయలో ఎదుర్కొనే పెద్ద సవాళ్ళు ఒక సవాల్ ఏం చెప్పాలా? మా కష్టం కూడా మీకు అర్థం కావాలి, మా బాధ కూడా మీకు అర్థం కావాలి, మేము పడే ఇబ్బందులు మీకు అర్థం కావాలి. యుదేకియా అంటే ఫైన్ ట్రావెలింగ్. ఇంగ్లీష్లో ఏంటంటే ఫైన్ ట్రావెలింగ్ అంటే అర్థం ఏంటి? చక్కగా జీవితం ఏమవుతుందంట? ప్రయాణం కొనసాగుతుంది. ఇంకో సుంటికేనంటే యాక్సిడెంట్ ఏంటి? ప్రమాదం. అంటే గమనించండి, చక్కగా జీవితం కొనసాగుతుంటే ప్రేమికులారా ఆ పేరేం పేరు? సుంటికేననేటువంటి ఆమె జీవితంలోకి రావటం వల్ల ఇద్దరు సంఘములో చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్న వారే. ఎప్పటి నుంచో సంఘములో వారిని నోటీస్ చేశారంటే ఆ సంఘంలో చాలా మంచి స్థితి కలిగినటువంటి వాళ్ళు ఎవరాలు? వీరిద్దరు స్త్రీలు. అలాంటి వారి గురించి బ్రతిమలాడుతూ చెప్పిన మాట ఏంటంటే, దయచేసి మీరు ఏక మనసు కలిగి ఉండమని చెప్పడానికి గల కారణం చెప్పాలా? సంఘములో వెనకాల వచ్చిన వారు అంటే ఎప్పటి నుండో ఏంటంట చక్కగా ఏం చేసుకున్నవారు, చక్కగా జీవితాన్ని ఏం చేసుకున్నవారు, కొనసాగించుకుంటున్నవారు. నిన్నగాక మొన్న ఎవరైనా కనుక వస్తే అంటే కొత్తగా కనుక ఏంటంట ఎవరైనా వస్తే, ఎవరైనా కనుక కొంచెం సంఘంలో యాక్టివ్గా పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళు ఏంటంట కొంత యాక్టివ్గా పరిచర్లు ఏం చేస్తుండే
హుషారుగా ఏం చేస్తుంటే పాల్గొంటూ ఉంటే ఎప్పుడో ఉన్నటువంటి వారు వాళ్ళకు వచ్చే ఆలోచన చెప్పాలా? గమనించండి, మళ్ళీ సామెతలు వాడతారు. ఏంటా సామెత చెప్పాలా? వెనకొచ్చిన చెవుల కంటే ముందు వచ్చిన కొమ్ములు మంచి. మళ్ళీ దీనికి మళ్ళీ ఏ సామెతలు? పనికి మాలిన సామెతలు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ప్రేమికులారా, ఒకవేళ పాత వాళ్ళు ఏదైనా చేస్తూ ఉన్నారు అనుకో, కొత్త వాళ్ళకి వచ్చే ఆలోచన చెప్పాలా? ఎప్పుడు వాళ్ళేనా అయ్యగారు పాత వాళ్ళకి ఏమి కూడా, మరి మేము ఎట్లా ఎదిగేది అని ఎవరికి ఉంటుంది బాధ? కొత్త వాళ్ళకు ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ముందు పెట్టి కొంచెం ఏం చేద్దామంటే వెనకాల వాళ్ళకి ఈ బాధ. నిన్న కాక మొన్న వచ్చిన ఆయనకు పెత్తనాలు ఇస్తుండ్రు, ఆయనకు అది చేస్తుండ్రు, ఆయనకి ఇది చేస్తారు. ఇది ఒక బాధ. అనామునకలు అవుతాం, తలపట్టుకున్న కొన్నిసార్లు మీద తెలవదు మీకు ఆ విషయం. ఇటు పట్టుకొని కొన్నిసార్లు ఎన్ని పరిస్థితులు పరిష్కరించామో ఈ సేవా అనుభవంలో చాలా చూసాం. హల్లెలూయా. కానీ గమనించండి ప్రేమికులారా, ఏక మనసు సంఘానికి ఎందుకంటే ప్రాముఖ్యం. శరీరం ఒకటే కానీ ప్రతి అవయవం చాలా, శరీరం ఒకటే కానీ ఏంటన్నా ప్రతి అవయవం చాలా చాలా విలువైంది. కన్ను విలువ కన్నుదే, చెవు విలువ చెవు. దేనికి ఉండాల్సిన విలువ దానికి ఉంది. అట్లని ఏ ఒక్కదాన్ని మనం తీసడానికి అవకాశం లేదు. ఒకవేళ పాతోళ్ళు కొత్తోళ్ళు ఎవరైనా ఎక్కువ వాడుకుంటుందంటే ప్రభు వారిని ఇంకా ఏం చేయి, వాడుకో ప్రభు అని ఏం చేయాలి చెప్పాలా? ప్రార్థన చేయాలి తప్ప. అర్థమవుతుందా? అయ్యగారి మీద అలగటం అర్థమవుతుందా? ఆ కొత్తోళ్ళు ఏమైనా మాట్లాడితే ప్రైజ్లాడి చెప్పిన ముఖమంతా వినడా ఎటకారంగా పెట్టి ఒకలాగా చూడటం. ఎవరాళ్ళు? పాత విశ్వాసులు. ఇంకోటి చెప్తా, కొత్తోళ్ళు కూడా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. కొత్తోళ్ళు కూడా అబ్బా మమ్మల్ని అయ్యగారు ఏం చేస్తాను, బాగా దగ్గరగా ఎప్పుడు అయ్యగారికి మేము ఏంటంటే అందుబాటులో ఉన్నాం, వాడుకుంటాం వలన అటువంటి ఆలోచన చేస్తున్న వారు చెప్తున్నా. ఎందుకు పాతోళ్ళకి కాకుండా కొత్తోళ్ళకి ఏం చెప్పాలా? మీరు ఇంకా బలపడాలని, మీరింకా చెప్పండి ఒకసారి, మీరు ఇంకా బలపడాలని, ఇంకా ఎదగాలని, ఇంకా మీరు అనేక అనుభవాలు ఏంటంట తెలుసుకోవాలని, ఇంకా మీరు ప్రభు కృపలో వర్ధిల్లాలని ప్రేమికులారా ఆ అవకాశాలు ఇస్తూ ఉంటాం తప్ప మరొకటి కారణం కానే. మనుషులు ఇన్ని చెప్పినా మీకేముండవు. డబ్బు ఇచ్చేవాళ్ళకి కొంచెం అయ్యగారు ఎక్కువసేపు ఏం చేస్తాము, ఈ పనికి మన ఆలోచనలు ఎప్పటి నుంచి ఉంటాయి. అవన్నీ అవి పట్టించుకొని నేను కొంచెం ఎక్కడ బాగా అయ్యగారు సాగుతుందంటే, సాగటం అంటే ఏంటి? ఆ పోగానే కుర్చీ వేయటం, ఒక మినరల్ బాటిల్ తీసుకురావటం, చక్కగా రాగానే వచ్చిన కాడ నుంచి ఏంటంటే అన్నీ చేసి పెట్టడం అంటే వాళ్ళ ఇంట్లో బాగుంటుంది అయ్యగారు. ఇవన్నీ మాకు కాదు, ఎప్పటి నుండో ఎంతమందికి ఏమవుతున్నాయంట వస్తూనే ఉన్నాయి. అక్కడ అంటున్నాడు, సంగమా దయచేసినండి, సంఘములు ఎవరైనా కనుక ఏక మనసు లేకపోతే పౌలు బ్రతిలు అన్నట్టు నేను కూడా బ్రతిలాడుతున్నా. అన్యులకు అది ఆటంకం, ఇతరులు ప్రభు యొద్దకు రావటం ఏంటంట ఆటంకం, కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఆటంకం. ఏం చేస్తున్నా? కాలప్రియులు ఉంటారు, గొడవ పెట్టే వాళ్ళు ఉంటారు, నెపాలు వేసే వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలా, నీ మీద మరొక విశ్వాసకి ఏంటంట చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఎన్ని జరుగుతున్నా, ఎన్ని నీకు ఒకవేళ ప్రేమికులను కనపడతన్నా, నీ నుండి నీకు నాకు మనందరికి ఉండాల్సింది డ్యామేజ్ ఇంకా పెద్ద చేయమాకండి. నీ అంతటి నువ్వేం చెప్పాలా వారితో ఏంటంట నీ వంతుగా నువ్వు ఏక మనసు కలిగి ముందుకెళ్తా ఉండు. ప్రభు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇంకొంచెం బిగ్గర చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అందుకనే వెనకాల వాళ్ళకు వచ్చే అవకాశాలు వచ్చినా చక్కగా ఏం చేసుకోండి, వాడుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమైనా అవకాశాలు వస్తానా, అంతేగాని అయ్యగారికి మేము ఎప్పుడు రైట్ హ్యాండ్ అని గర్వంగా దయచేసి పాతోళ్ళు కానీ ఇంకేనండి కొత్తోళ్ళు కానీ ఏం చేయమాకండి, ఫీల్గా మాకండి. మీరందరూ బాగానే ఉంటారు. తర్వాత ఏమైంది, నేను తల పట్టుకొని అందరి దగ్గర పోయి ఏం చేయాలి, సమస్యను ఈ పరిస్థితులు ఉంటాయి. ఒక మాట మిమ్మల్ని తలపైకి అయితే ముగిచ్చేస్తాను. ఒక తోటి విశ్వాసి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందండి, పురుషులకు కానీ స్త్రీలకు కానీ. మనకు తోటి విశ్వాసి ఫోన్ నెంబర్ ఉందా మీ ఫోన్లలో? మన తోటి విశ్వాసి ఫోన్ నెంబర్ ఉందా లేదా? అయ్యా పురుషులకి
ఉందా లేదా? చాలా వరకు ఉన్నాయి, చాలా వరకు లేవు. ఓకే, మొత్తానికైతే ఉన్నాయి. ఉండకుండా అయితే ఉండవు. ఫోన్ చేస్తావు, ఏం మాట్లాడుతున్నావు వాళ్ళతోని? నువ్వేం మాట్లాడుతున్నావు వాళ్ళతోని? ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుడి గురించి మాట్లాడుతున్నావా? వాక్యం గురించి మాట్లాడుతున్నావా? నీ కుటుంబంలో ఏమైనా సమస్య గురించి మాట్లాడుతున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు తోటి విశ్వాసితో? చెప్పండి అమ్మా, ఏం మాట్లాడతారు? చెప్పండి, ఏం మాట్లాడతారు మీరు? ఓకే, అవసరాలు, సంఘం పరిచర్య అనే అంశం వస్తే ఏం మాట్లాడతారు మీరు? సంఘం అనే మాట వస్తే ఏం మాట్లాడతారు మీరు? ప్రార్థన అవన్నీ ఉంటే బాగానే ఉంటుంది. ఏం మాట్లాడు చెప్పండి. జాషువా ఏం మాట్లాడతారు? ఈరోజు వాక్యం బాగా చెప్పిండి అయ్య గారు. నలుగురు మాట మీకు తెలుసా? వాళ్ళ కూతురు అంటే ఇట్ట అంట, తెలుసా నీకు? వాళ్ళ కొడుకు ఇట్ట అంట, తెలుసా? వాళ్ళ ఆయన అంటే ఇట్ట అంట, తెలుసా? వాళ్ళ ఆమె ఇట్ట అంట, తెలుసా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే అసలు నువ్వు ఆత్మీయతలు ఏం ఎదిగినట్టు నువ్వు నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎదిగినట్టు, నువ్వు ఎదిగావంటే నీకు రుజువేంటి? ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళో ఉండి వాక్యం విని నువ్వు ప్రతిసారి ఫోను ఎవరి తోటి విశ్వాసంతో మాట్లాడితే, పురుషుల నుంచి నాకు ఆ సమస్య లేదండి. నాకు పురుషులు అవసరం ఉండే మాట్లాడుతూ తర్వాత పెట్టేస్తారు. నాకు తెలిసినంత వరకు ఏ సంఘాలని ఇదే గొడవ. ప్రతి సేవకుడు తలబట్టుకొని బాధపడే అంశం అంటే ఏదైనా తోటి సగటు ఒక స్త్రీ మరొక విశ్వాసి ఫోన్ చేస్తే మూడో స్త్రీ గురించి మాట్లాడటం. నువ్వేం ఎదిగినట్లు? నీ ఆత్మీయత ఎంతగా నువ్వు ఎదిగినట్లు? నువ్వు విశ్వాసం ఎంత ఎదిగినట్లు? దీని కొరకైనా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చింది? దీని కొరకైనా ప్రభు పాదాలు పట్టుకుంది? దీని కొరకైనా యేసయ్య కొరకు రక్తం కార్చింది? ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, లేవని కాదు. నువ్వేం చేయాలి? ఒకవేళ సగటు విశ్వాసి ఫోన్ చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుందంటే ఇంకొకసారి ఫోన్ చేయకుండా అంటే, అమ్మా దయచేసి నాకు చెప్పమాకండి, నేను ప్రార్థన చేస్తాను, నాకేం చేయమాకు చేయొద్దంటే ఇంకోసారి చేస్తారేమో నీకు ఫోన్ చేసి చెప్తాను అలాంటి విషయాలు. కానీ నువ్వు వింటున్నావంటే అసలు నువ్వు వింటుందంటే నీకెంత భక్తుంది అసలుకేనా? అసలు నీ ఉంటున్నావు, అసలు నీకెంత ఆత్మీయత ఉంది అసలుకేనా? చెప్పే వాళ్ళకి ఆత్మీయత లేదు, అటు చెవులు కోసుకొని మరింత ఇంకా చెప్పని సాక్షికి పెట్టుకొని మరి వింటున్నావు అంటే ఇంకా నీ విశ్వాసం, వింటున్న వారికి ఇంకెంత విశ్వాసం, ఎంత ఆత్మీయత ఎదుగుతున్నారు. చేతులు జోడిస్తున్నాను. సంఘం డ్యామేజ్ అవుతుంది, నూతన విశ్వాసులు డ్యామేజ్ అవుతున్నారు. ప్రభు వద్దకు రాకపోవడం గల కారణం అన్యులు మన ప్రవర్తన బట్టే. ఈరోజు చాలా వరకు అన్యులు వినండి, ఒక నగ్న సత్యం చెప్తా. ఒక సహోదరి మరొక సహోదరి ఫోన్ చేసి ఇంకో సహోదరి గురించి మాట్లాడుతుందంటే నెక్స్ట్ నీ గురించే ఇంకొక ఆమె చెప్పింది. పక్కా రాసి పెట్టుకో. ఏనండా, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏంటంట మూడో ఎవరో గురించి మాట్లాడుతున్నావు అంటే రేపు నెక్స్ట్ నువ్వే. దేనికి? కుటుంబ పరువును దయచేసి బయటేయమాకండి. చేతులు జోడిస్తున్నాను. పౌలు లాంటి వాడు బ్రతిమలాడుచున్నాడు. పురమిడ్లారా, బ్రతిమలాడుచున్నాను. నేను కూడా సంఘం అంటే అందరూ ఏక మనసు కలిగి ఉండండి. ఎవరి గురించి ఏం తెలిస్తే ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? నీ బాధ్యత ఏంటి? అండి? ప్రార్థన చేయి. ఇది చేతనైతే చెప్తున్నాను సంగమా, దేవుడు అలాంటి సంఘాలు పరిశుద్ధాత్మ సంరక్షణలు ఎదుగుతాయి. అలాంటి కుటుంబాలు దేవుళ్ళు ఎదుగుతాయి. అలాంటి కుటుంబాలు దేవుడు కృపలో వర్ధిల్లుతాయి. హల్లెలూయా. కింద అంటాడు ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుతూ, చదువు 3వ వచనం మంచి మాట. సువార్త పనులు వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు
పౌలుకు కానీ ఆ సంఘ సేవకుడు కానీ ఒకప్పుడు వీరు ఎలా ఉన్నారు? వాళ్ళు సేవకు ఎట్టున్నారంట? సువార్త నిమిత్తమై. ఏంటంటే దేని నిమిత్తం? సువార్త నిమిత్తం ఉన్నారంట. సహకారులుగా ఉన్నారు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. మీరందరూ గాసిప్ బేరర్స్గా ఉండొద్దు, గాస్పెల్ బేరర్గా ఉండాలి. గాసిప్ అంటే ఏంటి? గాసిప్ అంటే ఏంటి? చాడీలు అంటే ఏంటి? ఆమె గురించి ఈమె గురించి ఆమె, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా, ఆమె ఇట్లా, ఈమె ఇట్లా, వాళ్ళ బిడ్డ ఇట్లా, వీళ్ళ కూతురు ఇట్లా, వాళ్ళ కుమారుడు ఇట్లా. గాసిప్ బేరర్స్గా ఉండొద్దు, గాస్పెల్ బేరర్గా ఉండాలి. సువార్త ప్రకటించు రథ చక్రాల వల్ల మీ కుటుంబం ఉండాలి. ఎంతమందికి ఉంది నా కుటుంబం ద్వారా సువార్త ప్రకటించబడిన? స్తోత్రాలు చెప్పండి. అందరికి ఉందా? అందరికి చేతులు కదా? అందరికి ఉందా లేదా? నా ద్వారా ఏం ప్రకటించబడాలి? ఎంతమందికి ఉందండి? అందరికి ఉంది. వెరీ గుడ్, అప్రిషియేట్, చాలా సంతోషిస్తా. కానీ ముందు ఏముండాలి? మంచిగా ఏక మనసు కలిగి ప్రేమికులారా, పరిచర్యకు ఖచ్చితంగా మీ వంతుగా మీరు మీ కుటుంబాలుగా సహకరిస్తే చెప్తున్నాను సంగమా, గొప్ప అద్భుతంగా మీ కుటుంబాన్ని ప్రభు రాగల కాలంలో అనేక ఆత్మల ప్రయోజనం కొరకు దేవుడు వాడుకుంటాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి, ఆమెన్. ఇంకొంచెం బిగ్గరగా ఆమెన్. మందిరం ఊకిన దేవుడికి సంబంధించిన ఏ పని చేస్తున్నా ఏం చేయాలి చెప్పాలా? ఎవరికో కాదుగా మనం చేసి ఎవరు చేస్తున్నాం? అది కూడా సువార్తలు ఏంటంట, అది కూడా సువార్తలో ఒక భాగం. దయచేసి ఎవరో చూస్తున్నారు, ఎవరో చేయాలి, ఎవరో నాకు సర్టిఫికేట్ ఇవ్వాలన్నట్టుగా చేయ మాకు. ఖచ్చితంగా అర్థమవుతుందా? నేను కాబట్టి చేస్తున్నా. మా మందిరంలో ఏం చేస్తున్నా? పరిచర్య చేస్తున్నా. ఇంకొకళ్ళు వామ్మో చేయలేరు అని మాకు. నేను కాబట్టి ఏమిస్తున్నా? అయ్యగారు లేపుతున్నా, అట్లా నెలలు లేపుతున్నా. ఏం లేపటం? ఏమిచ్చండి? లేపుతున్నా అయ్యగారిని. ఈరోజు ఎర్రగా బట్టలు వేసుకున్నంటే, చేతికి డిజిటల్ వాచ్ పెట్టినంటే, ఈరోజు కెమెరా ముందు ఏం చేస్తానంటే, ఇది కట్ చేయనా, కెమెరా ముందు ఏం చేస్తానంటే నేను లేపుతున్నా అయ్యగారిని, అట్లా లేపుతున్నా. ఏం లేపేది? ఒక్క మాట చెప్పండి, యేసయ్య నీకు ఇచ్చిన దానికంటే నువ్వు ఆయనకి ఇచ్చేది ఏది ఎక్కువ? చెప్పండి. ఆయన ఇచ్చిన దాంతో పోల్చుకుంటే నువ్వు ఇచ్చి అతిశయించవచ్చా? నువ్వు చేసి అతిశయించవచ్చా? చెప్పండి అమ్మా. ఆయనతో ఎవరితో పోల్చుకుంటే? దేవుడితో పోల్చుకుంటే మనం ఏదైనా చేసి అతిశయించవచ్చా, అతిశయించకూడదా? చెప్పండి. అతిశయించుకోకూడదు. ఏం చెప్పాలా? ఎంత చేసినా ఒకటి, నువ్వు యేసయ్యకు రుణంగానే ఉంటావు తప్ప ఆయన రుణాన్ని జీవితకాలం అసలు తీర్చుకోలేవు అనే విషయం చెప్తున్నా మీకు. నేను నువ్వు ఎంత చేసినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దృష్టిలో పెట్టుకో. ఇది చేస్తానా అని దయచేసి ప్రేమికులారా నిన్ను నువ్వుగా అతిశయించుకో మాకు. ఇంకా నేను చేయాల్సింది ఏంటంట చాలా ఉంది. నేను చేసింది చాలా తక్కువ అని నువ్వు జీవితంలో అలా ముందుకెళ్తే చెప్తున్నాను సంగమా, ఏక మనసున్న చోట పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. ఆమెన్ చెప్పండి ఒకసారి. సో ఇలాంటి అనుభవాలు మనకు కావాలనే ప్రభు కోరుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి సంగమా, పౌలు అంటున్నాడు ఏక మనసు గలవారై ఉండుడి. అలా మీరు ఉండటానికి ప్రేమయు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండుగాక. కళ్ళు మూసుకున్నా ఇట్టి మాటలు మన వెనుకలో ప్రభు దీవించుగాక. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. సంఘానికి ఎందుకు ఏక మనసు ఉండాలి? సంఘము ఉంటున్న మన ప్రాంతానికి ఒక మాదిరికరంగా ఉంటానికి, మనల్ని చూచి అనేకులు నేర్చుకొనగలుగునట్లుగా మనం ఉంటానికి ప్రార్థన చేసుకుని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఈరోజు ఉండవలసిన దాంట్లో లేదు ఏక మనసు. ఉండకూడని వాటిలో ఏక మనసు ఉంది ఈరోజు. అక్కడ పరిశుద్ధాత్మ ఉండడు సంఘమా.
ఆ కుటుంబాల్లో పరిశుద్ధాత్ముడు, ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ సంరక్షణ ఉండదు. ప్రార్థన చేసుకో సోదరా. సంఘములో రకరకాల వాళ్ళు ఉంటారు నాయన. కళాప్రియులు ఉంటారు, చాడీలు చెప్పే వాళ్ళు ఉంటారు, చెప్పింది మరొకటి అయితే మరొకటిగా తప్పుగా చిత్రీకరించి చెప్పేవారు ఉంటారు. అయినా నా కుటుంబంగా నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించి అందరితో ఏక మనసు కలిగి ఉంటానయ్యా. అందరితో ఏక మనసు కలిగి ఉంటానయ్యా. నా వంతుగా నేను ఐక్యతగా ఉంటానయ్యా. అన్నవారి చేతులు అలాంటి వారితో దేవుడు ఉంటాడు సంగమా. అలాంటి వారితో దేవుడు ఉంటాడు సంగమా. అలాంటి వారిని దీవిస్తాడు సంగమా. అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు సంగమా. అలాంటి వారిని పరిచయలో వాడుకుంటాడు సంగమా. అలాంటి వారిని అనేకులతో దేవుడు నిలబెట్టుకుంటాడు సంగమా. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు సంగమా. చేతులెత్తారా. సాకులు చెప్పమాకు సోదరా. సాకులు చెప్పి అలవాటు అయిపోయింది నీకు ఈరోజు. సోదరి సాకులు చెప్పి అననీయ సఫరీల అబద్ధాలు చెప్పి ఈరోజు ఒక పక్క నష్టం జరుగుతున్నా ఇక నాయనా ఆలోచన గ్రహింపు నీకు రావట్లేదా? ఈ సాకులు చెప్పేవారు ఎవరు? పరలోకపు విందులో పాల్గొనరు సంఘం. ఆ రాజ్యములో 7 ఏళ్ల రాజ్యం, ఆ 7 సంవత్సరాల విందులో పాల్గొనలేరు ప్రేమికులారా. దేవుడు స్థానములో ఏది పెట్టమాకు దయచేసి. నీ ధనము ముఖ్యమని దయచేసి దేవుడు స్థానాన్ని పెట్టమాకు. డబ్బులు, స్థిర ఆస్తులు సంపాదించుకోవటమే, కూడబెట్టడమే అది ఎక్కువ అనుకోమా. నీ ఉద్యోగం ఎక్కువ కాదు, నీ వృత్తి ఎక్కువ కాదు, నీ వ్యాపారం ఎక్కువ కాదు. ఏదైనా దేవుడు తర్వాత. ప్రభు శ్రమపడమన్నాడు, ప్రభు కష్టపడమన్నాడు, 6 దినాలు శ్రమించమన్నాడు. కానీ ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దొంగిలించి దాన్ని కూడా నీ సొంత స్వలాభం కొరకు వాడుకుంటున్నావా? అది మంచిది కాదు. చేతులెత్తారా. ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా, ఏక మనసు ఉండాలి. ఆ మనసు దయచేయండి. అందరూ చేతులెత్తండి సంఘం. అందరూ చేతులెత్తండి. ఏక మనసు నాకు ఉండాలయ్యా. ఏక మనసు నాకు ఉండాలి. ఏక అభిప్రాయం, ఏక ఐక్యత నాకు ఉండాలయ్యా. తండ్రి, కుటుంబంగా భార్యాభర్తల మధ్యలో ఏక మనసు, భార్యాభర్తల మధ్యలో ప్రభు పిల్లల మధ్యలో ఏక మనసు, సేవకులకి సంఘానికి ఏక మనసు, విశ్వాసులకి ఏక మనసు. ఇది సంఘములో ఉండునుగాక. ఇది సంఘములో నెరవేర్చబడునుగాక. ఒక్కొక్కరిలో తగినట్లుగా నడిపించబడగలిగే కృప మీ ద్వారా మేము కలిగి ప్రతి దినము నడిపించబడునుగాక నాయన. అలా ఉన్నప్పుడు మా వెనకాల ఎవరున్నారని అన్యులు వెతుక్కుంటూ వచ్చి మారుతారయ్యా. నిన్ను ఎరగని వారు, మమ్మల్ని దూషిస్తున్న వారు, మమ్మల్ని మా ప్రభు అవమానిస్తున్న వారు, వీరి వెనకాల ఉన్న వారు ఎవరు అని నీ నామమును ఎత్తుక్కుంటూ వస్తారు. వారందరికీ పూర్ణ అవమానం కలిగింది నాయన. ఎంత మంచి దేవుడవయ్యా. ఏక మనసు కావాలయ్యా. పౌలు బ్రతిమలాడాడు. ఉదేకియా శుద్ధికే బ్రతిమలాడుచున్నాడు. ఏక మనసు. నీ ద్వారా ప్రభు రాజ్యం విస్తరించునుగాక. మన కుటుంబాల ద్వారా ప్రభు రాజ్యం విస్తరించునుగాక. సువార్తకు మనమందరము కూడా సాధనములుగా ఉందుముగాక. సువార్త నిమిత్తమై మనమందరము కూడా వెనకంజ వేయక ముందంచులో ఉందుముగాక. అలాంటి ఏక మనసు మాకందరికి దయచేసి ప్రేమ, సమాధానము
కలిగి ఉన్నారు. మా ప్రభు నీ కృప అందరికీ తోడగించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.